థ్యాంక్ యూ వెయిటర్. గెట్ మీ సమ్ స్నాక్స్. వెయిటర్ నో, వాటర్ లో నేను దూకింగ్, నువ్వు రక్షించింగ్, లిప్ టు లిప్ కిస్సింగ్. అది మీరేనా? నేనే. సారీ, గుర్తుపట్టలేదు. మీతో విషయం మాట్లాడాలి. చెప్పండి. నేను సినిమా తీస్తున్నా, దాంట్లో నువ్వు హీరోయిన్ గా యాక్టింగ్ చేయాలి. వాట్? నేనా? అవునండి, ఈ భూ ప్రపంచం మొత్తం మీద మీ అంత మంచి కేసు. అదే మీలాంటి ఫిగర్ దొరకదని మా బాస్ ఫీలింగ్. ఓకే ఓకే. హీరో ఎవరు? 5 స్టార్ కైలాస్ బాబు. అతనెవరు? నేనే. నువ్వు నువ్వు హీరోనా? అవును. నీ కలర్, హైట్, ఫేస్ ఒక్కటైనా కరెక్ట్ గా ఉందా? ఏయ్, నీకెంత డబ్బు కావాలో చెప్పు. 10, 25, 50? మీ దగ్గర అంత డబ్బుందా? ఉందా? 100 కోట్లు. డబ్బిస్తే నీతో ఏంటి? కొండ మీద కోత్తో అయినా చేస్తా, కానీ జనం చూడరుగా. ఏయ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎంత కావాలో చెప్పు. మీ కర్మ. ఏ పాపులారిటీ లేకుండా అంత రిస్క్ చేయడం మంచిది కాదు. ఆలోచించుకోండి. బాబు నమస్తే. ఫిట్టింగ్ బాబు గుడ్ మార్నింగ్. బేబీ అర్జెంట్గా 1 కోటి రూపాయలు కొట్టు. ఎందుకు? హైటెక్ సిటీ సెట్ వేయాలి. ఆల్రెడీ ఉందిగా. పేల్ చేస్తే ఊరుకుంటారా? కాల్ చేస్తారు. అదే సెట్ వేయడం అందుకే. మనం ఈ సినిమా చేయట్లేదు మాణిక్యం. బాబు హైటెక్ కాకపోతే లోటెక్ సెట్ వేద్దాం. నన్ను హీరోగా ఎవరు చూస్తారు? నేను పాపులర్ ఫిగర్ కాదు కదా. ఓ, నీ విషయం ఈ ఫిగర్ చెప్పిందా? వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను కడుతున్నా ఇల్లు ఆగడానికి వీల్లేదు. మన సినిమా ఆగడానికి వీల్లేదు. మా వాడు పాపులర్ కాదు కదా. నాకు వదిలి నేను పాపులర్ చేసేస్తా కదా. ఎలా అండి? ప్రస్తుతం మన బాబు సిల్లీ ఫెలో. రేపు అతన్ని లెజెండ్ చేసేస్తా. ఎలా? అమ్మా, రేపు డేట్ ఎంత? అక్టోబర్ 2 గాంధీ పుట్టినరోజు. కాదు, కైలాస్ బాబు పుట్టినరోజు. అదేంటి, నా పుట్టినరోజు మొన్ననే అయిపోయింది కదా. ఆ విషయం నీకు తెలుసు, జనానికి తెలియదుగా. చూడు, మన అవసరాన్ని బట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టచ్చు. అందుకని రేపు కైలాస్ బాబు పుట్టినరోజు సందర్భంగా పేదలకి అన్నదానం చేస్తాడు 1 కోటి రూపాయలు, వృద్ధులకు పింఛనిస్తాడు 1 కోటి రూపాయలు, విధవలకి తాలిబొట్లు ఇస్తాడు 1 కోటి. ఒట్టు లేని వాళ్ళకి తాలిబొట్లు అంటే ఓ, చాలా షార్పు. వితంతువులకి కుట్టు మిషన్ ఇస్తాడు. కాకపోతే ఈ అమౌంట్ అంతా నా చేతికి ఇవ్వాలి. నువ్వు వాళ్ళకి ఇవ్వకపోతే? మాణిక్యాన్ని అనుమానిస్తే మట్టి కొట్టుకుపోతారు. ఇదంతా ఒక ఎత్తు. రేపు కైలాస్ బాబు పుట్టిన పిల్లలకి పేర్లు పెడతాడు. అది మరొక ఎత్తు. మహాజలారా, మన 5 స్టార్ కైలాస్ బాబు గారు పసి పిల్లలకి పేర్లు పెడతారు. పేర్లు పెట్టిన ప్రతి వాళ్ళ చేతుల్లోనూ 10,000 రూపాయలు పెడతారు. చప్పట్లు చప్పట్లు. నమస్కారం బాబు. కైలాస శాస్త్రి 10,000. వెళ్ళండి వెళ్ళండి. దీర్ఘాయుష్మాన్. అందే ఉందండి. ఇదిగో ఉందా? కైలాస నాయుడు, కైలాస రెడ్డమ్మ, కైలాస్ ఖాన్. क्या साहब खाली 100 रुपये. तू ऑटो वाला है ना रे? चलो आप रिटर्न जाओ जाओ. ఓయ్, ఇద్దరేనా? కవల పిల్లలు. అది ఒకటో కైలాస్, రెండో కైలాస్. ఇంకో ఛాన్స్ రా. చెప్పు. రామ్ కైలాస్, లక్ష్మణ్ కైలాస్. ఆహా, రామ్ కైలాస్, లక్ష్మణ్ కైలాస్. ఇన్నాళ్ళుగా నీకు పేరు పెట్టలేదా? పేరు లేక, ఓటు లేక, రేషన్ కార్డు లేక, పెన్షన్ లేక, నోట్లో పళ్ళు లేక ఇన్నాళ్ళుగా దుర్భర జీవితాన్ని అనిపిస్తున్నాను బాబు. ఈ అనాథకు పేరు పెట్టండి. అనాథ కైలాస్. ఈ రోజు నుంచి నీ పేరు అదృష్ట కైలాస్. అదృష్ట కైలాస్ 2 కట్టాలి. తీసుకో, వెళ్ళు. చాలా సంతోషం అమ్మా. వస్తున్నా. ఏంటంటే నోర్మి. ఇతను ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. అలా ముందుకెళ్ళి ఇంకెవరినైనా అడగండి. బుజ్జి, రమా, బుజ్జి, రమా, మా కైలాసం బాబు కనిపించాడా? నువ్వు మీ బావను వెతుక్కుంటూ సిటీకి వచ్చావని మీ నాన్న ఫోన్ చేశాడు. నిన్నటి నుంచి నేను నిన్ను వెతుకుతున్నాను. అదృష్టశాత్తు కనిపించావు, కానీ నేను మాత్రం దురదృష్టవంతురాలి. బావ కనిపించట్లేదు. దొరుకుతాడులేవే. అయినా అడవిలో లేడి పిల్ల, సిటీలో ఆడపిల్ల ఒంటరిగా తిరగకూడదు. పద, ఇంటికి వెళ్దాం. కైలాస్ బాబు గుడ్ మార్నింగ్. తీసి తిత్తిలో పెట్టుకో. ఏ 10 కోట్లు ఖర్చు పెట్టించావు. ఎదవ డబ్బు పోతే పోయింది. పేపర్లు వస్తాను. ఏది ఏదా ఏది? ఓ, ఈనాడులో పడిందిగా. ఈనాడా? ఎక్కడయా? ఏం చూపెట్టు. అంటే నువ్వు వెగేసుకుని ఫ్రంట్ బ్యాక్ చూసుంటావు. జిల్లా ఎడిషన్ చూసావా? సార్, ఏదయ్యా? ఎక్కడ? చూపెట్టు. లాస్ట్ బట్ 1 పేజ్ డౌన్. అవును సార్, మీ గురించి రాసింది సార్, చూడండి. 10 కోట్లు ఖర్చు పెడితే 10 మాటల్లో తేల్చేస్తారా? పేపర్ అంతా వేయడానికి మీ బాబు ఏమైనా ప్రైమ్ మినిస్టరా లేక పేపర్ ఓనరా? వస్తా. అవమానం తట్టుకోలేకపోతున్నాను. ఎవర్రా నువ్వు?
ఏ గొట్టం గడువ చెంచగడు అనుకుంటున్నావా 100 కోట్లు వస్తున్నాయిరా ఈ ఎవడినైనా నిలబెట్టుకోనేగలవురా రేయ్, రేయ్, రేయ్. లాభం లేదురా ఈ క్షణమే ఈనాడు పేపర్ కొనాలి ఎవరో మన గురించి రాయడమేంట్రా మనమే మన గురించి రాసుకోవాలి ఈనాడు ఆఫీస్ ఎక్కడ ఈనాడు సోమాజిగూడ ఆ? పోస్ట్ బాక్స్ నెంబర్ 1562 హైదరాబాద్ 5,82,000. 5 లక్షల మన దగ్గర 100 కోట్లున్నాయి. ఎస్ మీకేం కావాలి? ఈనాడు పేపర్ కావాలి దానికోసం ఇక్కడికి రావాలనా? 3 రూపాయలు ఇస్తే బయట ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. లేదా సంవత్సరం చందా కట్టండి, మేం మీ ఇంటికే పంపిస్తాం. మేము ఈనాడే కొంటాం ఈనాడే కొనండి, రేపు కూడా కొనండి, ఎల్లుండి కూడా కొనండి. ఇది డైలీ పేపర్. నాకు మొత్తం 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 ఈనాడు పేపర్ కావాలి. నీ పేపరు, ప్రెస్, మిషను, కుషను, లైటు, ఫ్యాను, నువ్వు నీ గడ్డం నాకు నచ్చలేదు. మొత్తం కావాలి. ఎంతో చెప్పు. మేమెందుకు అమ్ముతాం? మేం కొనాలి కాబట్టి అమ్మము. ఏయ్, ఎంత కావాలో చెప్పు. 5, 10, 15, 20 కోట్ల. పని చేసే మిషన్ల దగ్గర నుంచి పని చేయని మనుషుల వరకు, ఇందాక గేటు బయట మమ్మల్ని ఆపిన వాచ్మెన్లతో సహా ఎంతో చెప్పు కొంటాం. బాయ్స్, వాళ్ళతో సహా ఎంతో చెప్పు. బాయ్స్, ఇవాళ నుంచి ఇతనే మీ బాస్ నమస్తే. వీళ్ళని ఇక్కడ నుంచి గీర గీర తిప్పి విసిరేస్తే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పడాలా? లాభం లేదా జ్యోతి దగ్గర పద రేయ్ కారు ఎందుకు ఆపేవరా ఆ సిగ్నల్ పడింది సార్. రాయ్, కొత్త కారు కదా, అప్పుడే సిగ్నల్ పెట్టడం ఏంటి? సిగ్నల్ అంటే కార్ సంబంధించి కాదు బాస్. ఆ. సిగ్నల్, ట్రాఫిక్ సిగ్నల్. రెడ్ లైట్ పడితే కార్ ఆపాలి. రే ఇది రెడ్ లైట్ ఏరియారా Oh God. హలో హైదరాబాద్ పేపర్ సార్. సార్ హలో హైదరాబాద్ సార్ ప్లీజ్ సార్ కొనండి సార్. తాజా వార్తల నుంచి రాజా లాంటి పేపర్ సార్. పట్టపగలే ₹1 చోరీ సార్. అంతకుడు నలుపా తెలుపా సార్ కొనండి సార్ ప్లీజ్ సార్ కొనండి సార్. మీరు కొంటారా సార్ రూపాయి పాలయ్యా సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్. బావా, సార్ కైలాసం బావా, అరే, లోపలికి వెళ్ళి. బావా. ఏంటి సార్ ఇది? ఊరి చివరికి తీసుకొచ్చి గంటన్నర నుంచి మీరు ఈవినింగ్ వర్క్ చేస్తారేంటి? నాకు నీ పేపర్ కావాలి. ఎంత గమ్ముతావో చెప్పు. ఓరి ఈ మాత్రానికి ఊరి చివరికి తీసుకురావాలా? రూపాయి పావులా ఇస్తే అక్కడే అమ్మేవాడి కదా. రాయ్, చంపేస్తున్నారా ప్రతి ఒక్కడు ఇదే మాట. నాకు పేపర్ కావాలి. టోటల్ పేపర్ ప్రెస్ చెప్పు. ఎంత 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 సింగిల్ పేమెంట్ ఎంత కావాలో చెప్పు రా మీరు నిజంగానే కొంటారా? ఎంతరా? 20 సార్. 20 చాలా ఎక్కువ కొంచెం తగ్గించు ఏయ్, తగ్గించమని మన పరువు తగ్గించకు. 20 కోట్లు. ఓకే, తీసుకో. 20 వేలనుకుంటే కోట్లు ఇస్తున్నాడేంటి సార్? మీరు రింగ్ రోడ్డా చూసావా కైలాస్ పేపర్ వాళ్ళకి అన్ని విషయాలు ఎలా తెలిసిపోతాయో ప్రెస్కు పద. సార్ ఇదే సార్ నా రంగుల స్వప్నం, కళల సౌధం, నా ఇంటి దీపం, ఆశల పల్లకి. అది నిన్నటి వరకు. ఈ రోజు నుంచి తాత ఈ రోజు నుండి ఈ ప్రెస్ కి ఓనర్ ఇతనే. నీకు బాస్. వీడైనా సరిగ్గా జీతం ఇస్తాడా లేకపోతే నీలాగా ఏడిపించి చేస్తాడా? నెలకు నీ జీతం ఎంత? 5,000. అది 3 నెలలకు ఒకసారి ఇచ్చేవాడు. నెలకు 30,000. ప్రతి నెల తీసుకో. సాయంత్రం హోటల్కి రా. పేపర్లో ఏం రాయాలో చెబుతా. మా బావ నన్ను చూసి కూడా చూడనట్టు తప్పించుకొని తిరుగుతున్నాడే. నువ్వేం దిగులు పడకు బుజ్జి. నీ ప్రేమే నీ బావను రక్షిస్తుంది. తప్పకుండా మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. చెప్పండి సార్. ఇవాళ మన ప్రోగ్రామ్ ఏంది? సార్ టీవీ చూడటం, మధ్యాహ్నం తినటం, రాత్రికి తాగి పడుకోవడం. దట్స్ ఆల్. సూపర్ బాబు, కైలాస్ బాబు, నువ్వు పేపర్ కొన్నావా? బాస్ 20 కోట్లు సింగిల్ పేమెంట్ ఇచ్చి కొన్నాడు. అబ్బా, ఉన్న డబ్బంతా అలా వెయిట్ చేసేకండియా. తర్వాత బోల్డ్ని కమిట్మెంట్స్ ఉన్నాయి నాకు. సినిమాలో ఎన్ని వేలన్నా పెట్టు, నా పేపర్లో వేలు పెట్టు. కట్ అయిపోతుంది సార్ రేపటి పేపర్కి న్యూస్ రెడీ. ఉమ్. ఫ్రంట్ పేజీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ, సెంటర్ పేజీలో రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటన, బ్యాక్ పేజీలో ఆపాపాపు. మంత్రులు రాష్ట్రాలు మాకెందుకయ్యా మరి న్యూస్ అంటే అంతే కదా సార్. అన్ని పేపర్లోనూ అదే వస్తుంది. అన్ని పేపర్లో వచ్చే న్యూస్ మాకు అక్కర్లేదయ్యా. అసలు మీ పేపర్ ఎందుకు కొన్నావో తెలుసా? మన డబ్బా మనం కొట్టుకోవడానికి. అదే ఫ్రంట్, బ్యాక్, సెంటర్, కార్నర్ అన్నింట్లోనూ మన బాబు పేరే రావాలి. కరెక్ట్. మొదటి పేజీలో ఏం రావాలో మేము చెప్తాం, రాసుకోండి. పేదల పాలిటి పెన్నిది, రూపం మాత్రం చిన్నది. ఎవరు 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 ఎవరు? రెండో పేజీలో బడుగు వర్గాల బ్రదర్ తెరిసా. మళ్ళీ ఎవరు? ముష్టి వాళ్ళ ఇష్ట దైవం కైలాస్ బాబు. ఈ కైలాస్ బాబు ఎవడండి? గర్జించిన గ్రామసింహం కైలాస్ బాబు. అబ్బబ్బబ్బబ్బా, ఈ కైలాస్ బాబు ఎవడండి? అబ్బా, న్యూస్ రాయడానికే ఇంత ఇరిటేషన్ గా ఉంటే రేపు చదివే వాళ్ళకి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆఖరి పేజీలో బాబులకే బాబు, 5 స్టార్ బాబు, మన కైలాస్ బాబు. క్లోజ్. ఏంటి పేపర్ క్లోజా?
అది నువ్వు చెప్తే కానీ మాకు తెలియదంటే నోరు మూసుకో పని చేసుకో. సరే సరే, ఎన్ని కాపీలు? ఇదివరకు ఎన్ని వేసేవాడివి? 1000. 1,00,000. ఆ? అవన్నీ ఇక్కడ సరిపోతాయా? ఇక్కడ సరిపడం ఏంటి? తర్వాత తెలుస్తుందిలే. ఏంట్రా రేపటి పేపర్లు అప్పుడే ప్రింట్ అయిపోయాయా? రే ఇవి నిన్నటివేరా. ఇవి జనాల దగ్గర కదా ఉండాల్సింది. వాళ్ళు కొనకపోతేనే ఇక్కడికి వచ్చాయి. ఏంట్రా ఇది? సార్, పేపర్ బిజినెస్ అంత ఈజీ కాదు. ఏ ప్రోడక్ట్ అయినా ప్రమోట్ చేయడానికి ఒక మార్కెటింగ్ మేనేజర్ కావాలి. అయితే అర్జెంట్ మేనేజర్ ఓకే పిలిపి. సార్. ఏయ్, ఇంత చిన్న విషయానికి మేనేజర్ కావాలా? ఉండాలమ్మా. ఇలాంటి విషయాలు మనం కాచి వడబోసాం. ఫ్రెండ్, ఒక పేపర్ కొంటే ఇస్త్రీ పెట్ట ఫ్రీ, 2 కొంటే మిక్సీ ఫ్రీ, 3 కొంటే టీవీ ఫ్రీ, 4 కొంటే ఫ్రిడ్జ్ ఫ్రీ, 5 కొంటే కారు ఫ్రీ, అదే 1,00,000 కొంటే పిఏ ఫ్రీ. What do you mean? అంటే 1,00,000 పేపర్లు అమ్ముడుపోయాక ఏపీలో మనం కొట్టడానికి మన పేపర్ ఉండదురా. ఈ మదిరిపోయిందిరా. పిచ్చి ముదిరిపోయింది. హలో, హైదరాబాద్ ఆ, ఆ. అబిట్స్ కి 50,000 కాపీలు కావాలి. సరే సరే, అలాగే పంపిస్తాం. అబ్బా, ఇది లోకల్ పేపర్ అయ్యా. రాజమండ్రి, రంపచోడవరం పంపడం కుదరదు. మొత్తం ఎన్ని పేపర్లు ముడిపోయినాయి? ఆ, మొత్తం 30,50,000. ఎంత? 10 కోట్లు. 10 కోట్ల. నా తెలివితేటలు. జింకిచకా, జింకిచకా. లాభం కాదు, నష్టం. మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు సార్. ఏంటి డబ్బు గురించి మాకే చెప్తున్నావా? 1,00,000 రూపాయలు ఎప్పుడైనా చేత్తో పట్టుకున్నావా? కనీసం కళ్ళతోనైనా చూసావా? ఆవేశపడకరా. అది కాదు, ఒక్కోసారి పబ్లిసిటీ కోసం ఆ మాత్రం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. రేయ్, బయటికి వెళ్ళి పబ్లిక్ నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఆ, ఇలా వెళ్ళామంటే గుర్తుపట్టేస్తారా? మారు వేషంలో వెళ్దాం. ప్లేట్ బజ్జీ ఉందా? ఇదిగో. అమ్మా నేను జీకొచ్చిన ముద్దు కడుగు. పొంగోరా. ఇంకా నయం, నా ఫోటో వేసుకోలేదు. ఎలా ఉందిరా? ఆ, అయ్యో. సార్, మాణిక్యం ఫోన్ చేశారు. రేపే సినిమా ఓపెనింగ్ అట.